కళ్యాణ్ చక్రవర్తి గారు. కళ్యాణ్ చక్రవర్తి గారు ఒకసారి నుంచోండి. లైట్ వేసుకోండి అమ్మ మీద. నాకు యాక్చువల్గా బిఫోర్ ఇప్పుడు సరదాగా మాడుకుందాం ఒక ఫ్యామిలీ ఫంక్షన్లా. ఓకే, మనకి ఎందుకంటే ఫార్మల్గా రాదు. చూడు మళ్ళీ ముందుకు వచ్చా, మనకు ముందుకెళ్ళడం అలవాటు. ఒకవేళ నేను వెనక చూడకుండా వెనక్కి వెళ్ళినా కూడా అది ముందుకెళ్ళడం కోసం వెనక్కి వెళ్ళి దూకుతాం కదా, దానికోసం అర్థం చేసుకోవాలి. రాధా గారు అండ్ కళ్యాణ్ గారు, ఐ వాంట్ యూ గైస్ టు కమ్ ఆన్ స్టేజ్. గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రాధా అండ్ కళ్యాణ్. రాధా కళ్యాణం వీళ్ళిద్దరు డ్యూ. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బాయ్స్. ఏంటి ఆ నీరసం ఏంటి? థ్యాంక్ యూ సార్. రాధా గారి గురించి చెప్పాను, ఇప్పుడు కళ్యాణ్ గారి గురించి కొంచెం చెప్పాలి, ఎందుకంటే ఆయన గురించి చాలా చెప్పాల్సిన కొన్ని బాకీ ఉన్నాయి నాకు. హీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ అండ్ ఆల్సో ఎ సాంస్క్రిట్ పండిట్ అని కూడా అనొచ్చు. సో ఈయన టాలెంట్స్ అందరికీ తెలియదు, అందువల్ల ఐ వాంట్ టు షో హిమ్ అండ్ దెన్ టాక్ అబౌట్ హిమ్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే లిటరేచర్ తెలిసిన వాళ్ళందరూ సరస్వతి పుత్రులు అంటారు కదా, అలాగే ఈయన ఒక సరస్వతి పుత్రుడు. ఎందుకంటే రాయటం ఎక్స్ట్రాడినరీగా రాయటం ఒక మ్యాటర్ అంటే, దాన్ని ఎక్స్ట్రాడినరీగా చాలా ఫాస్ట్గా రాయటం ఇంకా చాలా గ్రేట్. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు లాస్ట్ ఒక సీన్ ఉంటుంది, వేరు బన్నీ గారి చేతులు కాళ్ళు కట్టేసి ఒక ఫైట్ ఉంటుంది కదా, అది నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు సడన్గా మొత్తం అంతా సాంస్క్రిట్లో చేద్దాం, అండ్ ఎనీవేస్ పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి, ప్లస్ అక్కడ ఐగిరి నందిని కూడా ఒక చోట కలిపి ఉంటాం అన్నమాట. సో అక్కడ నుంచి ముందు నుంచే ఆ హీరో గురించి వర్ణిస్తూ ఐగిరి నందికి నీకు కలిపేలాగా ఒక సీక్వెన్స్ కంపోజ్ చేశాను. చేసి మిడ్ నైట్ అనుకుంటా, ఆఫ్టర్ 1 o'clock or 2 o'clock ఈయన ఫోన్ చేస్తే లేచే ఉన్నారో తెలియదు, కానీ సార్ సారీ ఈ టైంలో డిస్టర్బ్ చేస్తాను అని చెప్పి ఈ ట్యూన్కి నాకు సాంస్క్రిట్లో ఇది కాన్సెప్ట్, హీరో గురించి అంటే ఒక అమ్మవారు హీరోని, అంటే ఆ సీన్ కూడా అమ్మవారి చీర తీసి కడతారు కదా, అమ్మవారిని హీరోని ఉద్దేశిస్తూ చెప్తున్నట్టు ఒక హీరోయిజంగా వచ్చి ఐగిరి నందిని కనెక్ట్ అవ్వాలని చెప్పాను. చెప్పిన వెంటనే వితిన్ 10 to 15 minutes మ్యాక్సిమం దాంట్లో ఆయన రాసిచ్చిందే మీరు పుష్ప 2 క్లైమాక్స్లో వినే ఆ ఫైట్ మీద వచ్చే శ్లోకం అంతా కళ్యాణ్ చక్రవర్తి గారు రాసిందే. సో హీ డిజర్వ్స్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే మొన్న కుబేరాలో లాస్ట్ని శివుడి గురించి ఒక పాట చేసాం. ధనుష్ గారు ఆ అమ్మాయిని ఎత్తుకుని పరిగెడుతుంటే శివుడి గురించి, అది కూడా ఇలాగే మిడ్ నైట్ ఒక ఐడియా వచ్చి నేను ఫోన్ చేసి అడిగితే ఇమీడియట్గా 5-10 minutesలో రాశారు. అలా హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ దట్ ఐ హ్యావ్ సీన్. ఈ సినిమా విషయానికి వస్తే ఈయన రైటర్ కూడా, అంటే డైలాగ్స్ ఆయన రాశారు, కథలో ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి వర్క్ చేశారు. ఈయన కూడా ఎంత మంచి మనసు అంటే ఈ రైటర్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. రైటర్ని ఎప్పుడు వదిలిపెట్టిన డైరెక్టర్కి అపజయమే ఉండదు, ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే సరస్వతిదేవి వాళ్ళకి తోడుగా ఉంటుంది. సో అలా ఈయన ఈ సినిమాకి డైలాగ్స్ ఏమని కాకుండా అన్ని పాటలు, అంటే ఒక పాట తప్ప, ఆ ఒక పాట రాసింది ఎవరని నేను మళ్ళీ చెప్తాను, అన్ని పాటలు ఆయనే రాశారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన త్రివిక్రమ్ గారి సినిమాలో ఇంకా చాలా సినిమాలో పాటలు రాశారు, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాశారు. ఇప్పుడు ఇందులో వైరల్ వయ్యారి నేనే ఆ పాటని ఫస్ట్ ఐటమ్ సాంగ్. సో థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, ఫెంటాస్టిక్గా రాశారు అండ్ దట్ సాంగ్ ఈజ్ రాకింగ్ ఎవ్రీవేర్. సో ప్లీజ్ వన్స్ అగైన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్. అది మాట కళ్యాణ్ గారి చరిత్ర. ఈయన త్వరలో ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాస్తూ, సినిమాలు రాస్తూ, కథలు రాస్తూ, డైరెక్షన్ కూడా త్వరగా చేయాలని కోరుకుంటున్నాను, చేస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు కళ్యాణ్ గారు అండ్ రాధా గారు.